హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి లాస్ట్ 1 month బ్యాక్ మలై కొట్టే వాలిబన్ అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది మలయాళం నుంచి, మోహన్ లాల్ గారిది. కాకపోతే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ స్టాక్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఎందుకు ఆ టాక్ వచ్చింది అని చెప్పేసి ఈ రోజు ఓటీటీలో వచ్చేంత వరకు నాకు తెలియదు ఈ మూవీ వచ్చినట్టు. ఇన్ఫాక్ట్ నేను చెన్నైలో ఉంటున్నా, నాకే తెలియదు ఈ మూవీ వచ్చినట్టు. సో ఈ మూవీ ఎందుకు పోయిందని చెప్పి ఒకసారి అలా సరదాగా చూశాను. సో ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ వర్స్ట్ అండ్ అసలు బాగాలేదు ఈ మూవీ చూసిన తర్వాత, నా ఒపీనియన్ అదే. సో ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. ముందుగా నాకు బాగా బాధేసింది ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. కానీ ఎందుకు మూవీ ఫ్లాప్ అయింది అంటారు? ఎందుకంటే మూవీలో స్టోరీ ఏం లేదు, డొల్లా ఏం లేదు, డొల్లా. స్టోరీ లైన్ కూడా మనకి 1950 అంటే ఇండిపెండెన్స్ డే కి ముందు మనకి జరిగిన స్టోరీ యాక్షన్ పీరియడ్ డ్రామా అనమాట. సో అలాంటి కాలంలో మనకి యోధుడు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి రెస్లింగ్ పోటీలో పాల్గొంటూ అక్కడ అందులో నుంచి వచ్చే డబ్బుల్ని వాడుకొని ప్రజలకు పంచడం అనమాట. సో ఇది మన మోహన్ లాల్ గారి క్యారెక్టర్. సో ఒకనొక స్టేజ్ లో ఒక విలేజ్ లో స్టక్ అయిపోవడం అండ్ అక్కడి నుంచి స్టోరీ ఎలా వెళ్తుంది అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. సో కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ లోకి వెళ్ళిపోతే, ఈ మూవీలోని పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉందా అంటే దట్ ఈస్ సినిమాటోగ్రఫీ, బ్రీత్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. టేకింగ్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ బాగున్నా కానీ సినిమాలో నేను ముందుగా చెప్పినట్టు స్టోరీ అయితే అస్సలు లేదు. అండ్ 2 hours 40 minutes ఈజ్ పెయిన్ మనకి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అనే. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే, నేను ముందుగా చెప్పినట్టు స్టోరీ అయితే అస్సలు లేదు అండ్ బీజిఎం అసలు సెట్ కాలేదు. అండ్ ఈ మూవీలో ఎమోషనల్ క్యారెక్టర్ కి ఏమైనా కనెక్ట్ అవుతామా అంటే అసలు స్టోరీ లేనప్పుడు ఎమోషన్స్ కి ఎట్లా కనెక్ట్ అవుతాం? సో ఇట్స్ లైక్ కనెక్టింగ్, ఒక డాట్స్ కూడా లేదు మనకి క్యారెక్టర్ కనెక్ట్ అవడానికి. ఇదన్నమాట టోటల్ నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఎవరికి ఒక ఐడియా అయితే లేదు ఈ మూవీ బజ్ అనేది. పైగా పాన్ ఇండియన్ మూవీ అండ్ మోహన్ లాల్ గారి ఇన్వాల్వ్ కూడా ఒక 1 or 2 ఇంటర్వ్యూస్ తప్ప ఎక్కడ నేను చూడలేదు. అది కూడా నాకు ఇక్కడ రీసెర్చ్ ఆర్టికల్లో జరిగితే తెలిసింది, అంతకుమించి నాకు తెలియదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీ షూట్ వచ్చేసరికి 130 days అయితే జరిగిందంట. సో ఈ 130 days లో వాళ్ళు తీసుకున్న కేర్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ విజువల్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా చూసుకున్నారు. కానీ స్టోరీలో మాత్రం ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు. ఫైనల్ గా నేను ఈ మూవీ గురించి ఏం చెప్పాలనుకున్నానంటే, యూ కెన్ స్కిప్ ద మూవీ అండ్ సేవ్ యువర్ డేటా. లేదు మేము ఒకసారి చూస్తాము అంటే మీరు మళ్ళీ కమెంట్స్ వచ్చి అనేసుకోకండి. ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.